హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సర్లో ఎవరైనా పేర్లు నమోదు కాకపోతే, ఎవరైనా ఎన్యూమరేషన్ ఫామ్ ఇంకా ఫిల్ చేసి ఇవ్వకపోతే, ఏవైనా డిజిటలైజేషన్ అవ్వకపోతే, మీ ఓటర్ ఐడి సర్ లేటెస్ట్ జాబితాలోకి వెళ్ళకపోతే ఇంకో 10 రోజులు గడువు పొడిగించారు. జూలై 24వ తేదీ వరకు టైం ఉంది. ఆలోగా ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించవచ్చు. సవరించిన షెడ్యూల్ జూలై 24 వరకు ఇంటింటికి BLOల సందర్శన, ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాలు నింపిన పత్రాల సేకరణ, వాటి డిజిటలైజేషన్ కూడా ఉంటుంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జరుగుద్దంట. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారంట. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారంట. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసు దశ, క్లెయిమ్లు, అభ్యంతరాలు పరిష్కరిస్తారంట. అక్టోబర్ 3వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఇది సర్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇక నిన్న సీఎం గారు RTGS సమీక్ష జరిగిందండి. అలాగే నెలవారీ ఆర్థిక నివేదిక. ఈ నెల ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత అప్పు చేసాం అనేది చూస్తే పాపం అప్పులే ఎక్కువ ఉన్నాయంట. అవన్నీ బయటికి చెప్పకూడదులే, కానీ అవకాశాన్ని చెడగొట్టే అధికారులను సహించడం, కీలక స్థానాల్లో ఉండి ప్రతికూల పాత్రలు పోషించడం సరికాదు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం హెచ్చరిక. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచన. నెలవారీ ఆర్థిక నివేదికపై సచివాలయంలో చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు కీలక స్థానాల్లో ఉండి ప్రతికూల పాత్ర, నెగిటివ్ రోల్ పోషిస్తున్నారని, వచ్చిన అవకాశాలను చెడగొడుతున్నారని, అలాంటివి సహించనని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు రావన్నారు. ప్రభుత్వ విభాగాల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ఇన్నోవేషన్, AI వినియోగం వంటివి ఆశించినంతగా లేవని, దీన్ని పెంచాలని స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యాలయంలో కూర్చొని చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తాయి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూడండి అని చెప్పి సీఎం గారు చాలా క్లియర్గా అధికారులకు నిన్న ఆదేశించారు. చెప్పాం, చేస్తున్నాం, 5 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు అని వరుసగా 2వ ఏడాది కూడా ట్రూ డౌన్. ఈ సంవత్సరం 940 కోట్లు ట్రూ డౌన్ చేయబోతున్నారు. గత ఏడాది కూడా 924 కోట్లు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మార్చి 31 పోలవరం తొలిదశ పూర్తి. ఆగస్టు 14 ఎడం కాలువ ద్వారా నీరు. 36 ప్రాజెక్టులు ప్రాధాన్య క్రమంలో పూర్తి. నెలవారీ ఆర్థిక నివేదికలతో మరింత అభివృద్ధి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవాలు తెలిసేదని సీఎం గారు రివ్యూ మీటింగ్ని ఆంధ్రజ్యోతిలో ఇలా రాశారు. ఫైల్స్ చకచక మూవ్ అవుతున్నాయంట. 24 గంటల్లోపే ఫైల్స్ క్లియరెన్స్ ఇస్తున్న సెక్రటరీలు. టాప్లో GAD స్పెషల్ CS రావత్ 7 నుంచి 10 గంటల్లోనే క్లియరెన్స్ అంటండి. అలాగే నియంత్రణలో ఖర్చులు, తగ్గిన మూలధన వ్యయం, 2024 నుంచి పుంజుకున్న వృద్ధి, 2025-26లో 9.9%తో ఫస్ట్. పన్నుల ఆదాయం కూడా 18% వరకు పెరిగింది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలే ఫస్ట్ నిర్వహిస్తారంట. ఆ తర్వాతే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయంటండి. మొదట మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తును ప్రారంభించింది. పెండింగ్లోని కోర్టు కేసులు, అసంపూర్తిగా నిలిచిపోయిన డివిజన్లు, వార్డుల పునర్విభజనపై దృష్టి సారించింది. స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్లకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చేలోగా స్థానిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ ముగిసిన వెంటనే సెప్టెంబర్, అక్టోబర్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారనమాట. అయితే నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్ని కోర్టు కేసులు, ఈ పంచాయతీలు, విలీన పంచాయతీలు గొడవ ఉంది. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎప్పటి నుంచో మున్సిపల్ ఎన్నికలు జరగట్లా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి అటువంటివి. చుట్టుపక్కల గ్రామాల విలీనం విషయంలో న్యాయబద్ధమైన చర్చలు, కేసులు కోర్టులో పెండింగ్ ఉండటంతో 123 నగరపాలక సంస్థలు ఉన్నప్పటికీ కోర్టు కేసుల కారణంగా 100 చోట్లే 2021లో ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా ఆ 100 చోట్లే నిర్వహిస్తారా అనే డౌట్ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన సరే మత్స్యకారులకు భరోసా ఇవ్వాలనో లేదా మత్స్యకారులను పరామర్శించడానికో వెళ్ళడం వరకు మంచిదే, దాన్ని ఎవరూ కాదనరు. కానీ సరే ముందు ఆయన పరామర్శించింది చెప్పుకుందాం. రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం లేదు, మృతి చెందిన మత్స్యకారులకు కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి మాజీ సీఎం జగన్ డిమాండ్. సముద్రంలో బోటు మునిగిన ఘటనలో చనిపోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కనీస మానవత్వం చూపలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ నగరంలోని జబ్బర్ తోటలో
మంగళవారం బాధిత మత్స్యకార కుటుంబాలను ఆయన పరామర్శించి ఓదార్చారు. అయితే ఇక్కడ ఆ షో ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పుకోవాలి. సరే, దాన్ని సాక్షిలో హైలైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇదిగోండి, మత్స్యకారులను బలుగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. జనం భారీగా వస్తారు, పరామర్శలకు జనాలను మాత్రం తీసుకొస్తారు. ఈ సీఎం అని నినాదాలు అవి కామన్ అయిపోయినాయిలే. ఇక బోటు ప్రమాదంపై ప్రభుత్వం తక్షణం స్పందించి ఉంటే 5-6 బతికేవారు. కేవలం 10 నాటికల్ మైళ్ళ దూరంలోనే ప్రమాదం. ఇక్కడే కోస్ట్ గార్డులు, నేవీ, కలెక్టర్, కమిషనర్ అందరూ ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. 20 గంటల పాటు పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతోనే దారుణం. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేలా త్రిసభ్య కమిటీ నివేదిక. 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ ఘటన గురించి తెలియదని బుకాయింపు. వాస్తవానికి ఈ ఘటనపై 4వ తేదీ రాత్రి 10:30 గంటలకే వాట్సాప్ మెసేజ్లు. ఒక్క మంత్రి కూడా బాధిత కుటుంబాల వైపు కన్నెత్తి చూడలేదు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే 4వ తేదీ రాత్రి 10:30కే విషయం తెలిసినప్పుడు ఎందుకు అప్పుడే అలర్ట్ అవ్వలేదు, 5వ తేదీ ఉదయం వరకు ఎందుకు వెయిట్ చేశారు, ఆ రాత్రి వేళ సహాయక చర్యలు చేపట్టి ఉంటే కొంతమంది బతికేవారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు. సో బాధిత కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి, బోటుకు బదులుగా కొత్త బోటు కొనివ్వాల్సిందే, లేదంటే మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోగా పరిహారం ఇస్తాం. ఏంటి అధికారంలోకి వచ్చిన నెల రోజులంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి వాళ్ళు? 29లో కష్టం ఇప్పుడున్న పరిస్థితి, 34లో కూడా కష్టమే. ఏమో వైసీపీ వాళ్ళకే తెలియాలి. ఇక ఒక్కొక్కరిని వాదారుస్తూ ధైర్యం చెబుతూ బోటు ప్రమాద మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా. మృత్యువుతో పోరాడి ప్రాణాలు నిలుపుకున్న బాధితుడు కారి చిన్నాకు ఓదార్పు. అండగా ఉంటాం, న్యాయం జరిగేలా పోరాడతామని చెప్పారంట. ఇక్కడ వైసీపీ ఆర్థిక సాయం కూడా చేసిందండి. చిన్నాకు సహా ఒక్కో కుటుంబానికి 7 లక్షల చొప్పున ఇచ్చారంట. ఇక జగన్మోహన్ రెడ్డి గారి షో గురించి ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా రాశారు. వైసీపీ ఫ్లాప్ షో, రాజకీయాల్లో ఒక జూనియర్ ఇదిగోండి ఇక్కడ 18 ఏళ్ల పిల్లలోనికి ఏం తెలుస్తుంది, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. నిన్న మత్స్యకారులకు పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ అక్కడ సీదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రి, మత్స్యకారుడే, ఆయన మత్స్యకారు కుటుంబానికి చెందిన వ్యక్తే. సో అక్కడికి వెళ్ళి ఆయన్ను వెనకేసుకు రావడం, మొత్తం నిన్న చేసిన ప్రోగ్రాం అంతా పప్పులో కాలేసినట్టే, దాని ఫలితం ఉండదు. ఎందుకంటే సీదిరి అప్పలరాజు గారి మీద ఎవరి మీద సింపతి లేదు, వాళ్ళ అబ్బాయి మీద కూడా ఎవరికి సింపతి లేదు, ఆ వర్గాలు ఆ సామాజిక వర్గం కూడా ఎవరికి సింపతి లేదు. ఎందుకంటే 18 సంవత్సరాల కుర్రోడుకు బండి ఇచ్చారు, ఆ బండి మీద ఆ కుర్రోడులో ఒక పెద్ద ఆయన గుద్దాడు, ఆయన చనిపోయాడు. దాని తండ్రి స్థానంలో ఉన్న సీదిరి అప్పలరాజు ఆ కేసును డైవర్ట్ చేసి తన ప్రాబల్యాన్ని తన డబ్బుని వాడి ఆ కేసును డైవర్ట్ చేసి మరో యాక్సిడెంట్కి సంబంధించిన మరో కుర్రాన్ని ఇరికించాలని చూశారు. ఇది తప్పో కాదా? ఈ తప్పుని సమర్థించేలా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. 18 ఏళ్ల పిల్లోనికి ఏం తెలుస్తుంది, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, సీదిరి కుమారుడిపై జగన్ సానుభూతి, వాస్తవాలు వదిలేసి వింత వాదన, కేసును మరొకరిపైకి నెట్టేసిన సీదిరి, సినీ ఫక్కీలో పోలీసులు మాయ చేసిన ఆయన. సీదిరి కొడుకు సీదిరి అప్పలరాజు తప్పు చేశాడుగా, కేసును మార్చాలనుకున్నాడుగా, మరొక అమాయకుడి మీదకి నెట్టేయాలనుకున్నాడుగా. ఆ విషయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల? అదే టీడీపీ వాళ్ళు అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటే పెట్టి మాట్లాడతారే, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, పోలీసులను కొనేస్తున్నారు, అమాయకుడిని బలి చేయాలనుకున్నారు. మరి నిన్న సీదిరి అప్పలరాజు గారు చేసింది అదే కదా, అమాయకుడిని బలి చేయాలనుకున్నారు కదా, మరి అది మాట్లాడాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసు వాళ్ళ సమాచారం ప్రకారం సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరో ఎన్ఫీల్డ్ వాహనంపై వేగంగా వెళ్తూ పశువుల వ్యాపార దానయ్యను ఢీకొట్టాడు. ఆ వెంటనే బాధితుని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉంటే బతికేవాడేమో, కానీ ఆ పని చేయలేదు. కుమారుడిని కేసు నుంచి తప్పించడమైనా సీదిరి అప్పలరాజు దృష్టి సారించారు. సినిమాల్లోలాగా సిద్ధార్థ్ అనే యువకుడే యాక్సిడెంట్ చేసినట్టుగా చిత్రీకరించారు. ఇది జరిగింది, కానీ ఇక్కడ వేరే ఉంది. ఇక సీదిరి కొడుకు వీఐపీ ట్రీట్మెంట్, యాక్సిడెంట్ గాయాల నుంచి రిమ్స్కు రాజుభక్తి చూపిన కొందరు వైద్యులు, ఫోన్ ఛాంబర్లో వదిలి వెళ్ళిన సూపరింటెండెంట్, తొలుత వీఐపీ గదికి, అక్కడి నుంచి ఐసీయూకు, ఆరవ బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు, అవేం వ్యాఖ్యలు జగన్, యాదవ సంఘాలు ఫైర్. ఆయన మరి మైండ్ నుండి మాట్లాడతారో మైండ్ లేక మాట్లాడతారో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కోసారి బ్లేమ్, అది ఆ పార్టీకి చాలా మైనస్ నిన్న మాట్లాడిన వర్గాలైతే మాటలైతే. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పి వైసీపీ వాళ్ళే బ్యాక్ ఎండ్లో ప్రచారం చేశారు అనేది నిన్న నిర్ధారించి వైసీపీ ఫ్లాప్ షో, రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్రచారం. రా ఎన్టీఆర్ పేరుతో తిరుపతిలో మీడియా సమావేశం అంటూ హడావిడి. తెర వెనుక ఉండి నడిపించిన వైసీపీ నేతలు కర్త కర్మ క్రియ వారే, ఖర్చులు వారివే. ఓ దశలో తారక్ కూడా వస్తున్నట్టు ప్రచారం. కూటమిలో చిచ్చు అస్థిరత లక్ష్యం, టీడీపీ శ్రేణుల్లో గందరగోళం సృష్టి టార్గెట్. వెంటనే రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం, రా ఎన్టీఆర్తో సంబంధం లేదన్న ప్రకటన. దీంతో షాక్ అయిన వైసీపీ నేతలు. ఎన్టీఆర్ గారు ఇప్పుడు రారు, 2034 ఆయన టార్గెట్ అనేది మనం నిన్నే చెప్పాం. సో ఆయనకి అసలు ఇప్పుడు జరుగుతున్నది దేనికి ఆయనకి సంబంధం లేదు, అసలు రాజకీయ సంప్రదింపులు కూడా జరగల.
మరోవైపు అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వస్తారని వైసీపీ అనుకూల డిజిటల్ మీడియాలో ప్రచారం చేశారు. అది కూడా అబద్ధమే. సో వైసీపీ వాళ్ళే కావాలని అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తారని, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ఒక అస్థిరత క్రియేట్ చేయడానికి, కాపుల్లోనూ అండ్ మెగా ఫ్యాన్స్లో ఒక చీలిక తీసుకురావడానికి, నందమూరి ఫ్యాన్స్లో ఈ సామాజిక వర్గంలో ఒక చీలిక తీసుకురావడానికి అటు అల్లు అర్జున్ పార్టీ పెడతారని, ఇటు ఎన్టీఆర్ పార్టీ పెడతారని కుట్రపూరితంగా వైసీపీ వాళ్ళు ప్లే చేసిన గేమ్ అది. సో అది రాశారన్నమాట. ఇక ఏవో కేసు మీరు ఫాలో అయ్యే ఉంటారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం అక్కడ ఏవోగా పనిచేస్తున్న శ్రీహరి అతని బావమరిదే కడతీర్చి తర్వాత ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి చూస్తే ఆ కేసులో కోర్టు ఆ స్టేషన్లో ఉన్న 23 మందిని కూడా బదిలీ చేసి ఒక ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు కదా. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీహరి బావమరిది హరికృష్ణ కుటుంబంతో సహా నిన్న స్వీయ తనువు చాలించారు అనుకోవచ్చు. ఇదిగోండి, ఏవో కేసులో నిందితుడు హరికృష్ణ కుటుంబం ప్రకాశం జిల్లాలో రైలు కింద పడి 4 పరువు పోయిందన అరెస్టుకు భయపడా. సో ఇక్కడ ఏంటంటే శ్రీహరి హరికృష్ణ వాళ్ళ సిస్టర్ లావణ్యను పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకునే క్రమంలో శ్రీహరి దగ్గర ఉన్న ఆస్తులు చాలా హరికృష్ణకి ఇచ్చారు. ఆ ఆస్తులు ఇటీవల మళ్ళీ తిరిగి అడుగుతున్నాడు ఆయన. ఏమయ్యా, నేను నీకు చాలా ఆస్తులు ఇచ్చాను, కోట్ల రూపాయలు ఇచ్చాను, నువ్వు నాకు తిరిగి ఇచ్చే, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి అని అడుగుతుంటే హరికృష్ణకి అవి ఇవ్వడం ఇష్టం లేదు. అవి ఇవ్వడం ఇష్టం లేక శ్రీహరిని అడ్డు తొలగించుకోవాలనుకొని అలా చేశాడు. సో చివరికి అందులో దొరికిపోవడంతో ఇప్పుడు ఈయన కూడా కుటుంబంతో సహా చేసుకున్నాడు. ఇది ఇక కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యేగా అండ్ ఓసారి ఎంపీగా పనిచేసిన ఒక రకంగా రాజకీయ ఉద్దండుడు ముద్రగడ పద్మనాభం గారు నిన్న మరణించారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైకాపా నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన గత నెల 16న హైదరాబాద్ గచ్చిబౌలిలోని యశోద ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు సిఆర్ఆర్టీ సాయంతో చికిత్స అందించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న సింధు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రొస్టేట్తో పాటు కిడ్నీలు, శ్వాసకోశ సమస్యలు ఉండడంతో డయాలసిస్, ఇతర చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి మంగళవారం సాయంత్రం పద్మనాభం తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పాపం ఆయన జీవితం చాలా వరకు ఒక పెద్దన్న పాత్ర పోషించారు. మంత్రిగా పనిచేశారు. 2 ప్రభుత్వాల్లో ఎన్టీఆర్ గారి దగ్గర మంత్రిగా పనిచేశారు, చెన్నారెడ్డి గారి దగ్గర మంత్రిగా పనిచేశారు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సామాజిక వర్గంలో మంచి నాయకుడిగా పేరొందారు. కానీ ఎందుకో చివరి దశలో 2015లో కాపు ఉద్యమం నడిపించారు. సరే, ఉద్యమం బాగుంది అనుకున్న దశలో దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ ఉన్నది అని తెలిసిన తర్వాత ఆయన కాస్త చిన్నబోయారు. సామాజిక వర్గంలోనే వ్యతిరేకత తెచ్చుకున్నారు. అండ్ 2024 ఎన్నికలకు ముందు మొత్తం ముసుగు తొలగించి వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మ్యాక్సిమం అంటే ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులన్నీ కూడా చివరి దశలో నిలుపుకోలేదేమో అని నాకు అనిపించింది. మీకు ఏమనిపిస్తుంది అని అంటే ఆయన వైసీపీలో చేరడం తప్పట్లా, ఆయన రాజకీయ అభిప్రాయం అది, దాన్ని మనం గౌరవించాలి. కానీ వెళ్ళిన విధానాలే సరిగ్గా లేక ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఏమైనా మిస్యూజ్ చేశారేమో అనిపించింది నాకు. సరే, ఏదైనా చనిపోయాడు కాబట్టి మహానుభావుడు. ఎంతైనా ఒక మంత్రి స్థాయికి వెళ్ళి ఆ చిన్న గ్రామం నుంచి అంత స్థాయికి వెళ్ళడం, ఒక సామాజిక వర్గానికి ఉద్యమం నడిపించడం మామూలు విషయం కాదు. ఇక వివాదాస్పద వీడియోలు తొలగించేసిన గమన రావణ్ అరెస్ట్తో కేసు తన మెడకు చుట్టుకోకుండా అప్రమత్తం. ఆ వీడియోల కోసం యూట్యూబ్కి లేఖ రాయనున్న పోలీసులు. సో గమన రావణ్, ప్రశ్న రావణ్ కేసులో గమన బ్యాక్ ఎండ్లో చాలా కీ రోల్ ప్లే చేశారంట. ఆమె కొన్ని వీడియోలు తొలగించారంట. రావణ్ అరెస్ట్ అయిన వెంటనే ఎక్కడ మళ్ళీ ఈ వీడియోలన్నీ తీస్తారో, బయటకు తీస్తారో, మళ్ళీ తన పాత్ర ఉందని తెలుస్తారో అని కొన్ని వీడియోలను ఆమె తొలగించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో ఆ వీడియోలు మళ్ళీ రికవరీ చేయడానికి యూట్యూబ్కి లేఖ రాశారు. ఇక అమరావతి నిర్మాణానికి సింగపూర్ సాంకేతిక సహకారం, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. ఈయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. ఉన్న సమస్యలు తీర్చండి అయ్యా బాబు అంటే మొత్తం అంతర్జాతీయ స్థాయిలో మాటలు చెప్తారు ఆయన. ఇక పర్యాటకానికి పోలవరం ప్రాజెక్టుతో పాటే ఆ పనులు పూర్తి చేయాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. నిప్సాన్ కోయి ఏజెన్సీ ప్రతినిధులు ప్రజెంటేషన్.
పొంగనూరు తెదేపా వర్గాల ఘర్షణపై చంద్రబాబు ఆగ్రహం. నలుగురు పార్టీ నుంచి సస్పెన్షన్, 12 మందిపై కేసులు. పొంగనూరు శాసనసభ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి నియామకానికి అభిప్రాయ సేకరణలో తిరుపతిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో తెదేపాలోని 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను కాలరాస్తూ ఓ వర్గానికి చెందిన వారిపై మరో వర్గం వారు దాడికి దిగడం, ఆ క్రమంలో కొందరు మీడియా ప్రతినిధులపైన దాడికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఓకే, పాలనలో తెలుగు అమలుకు ఏం చర్యలు తీసుకున్నారు? స్థాయి నివేదిక దాఖలు చేయండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఒక జీవోలు తెలుగులో రిలీజ్ చేయరండి. ఈవెన్ కలెక్టరేట్లలో జరిగే సర్క్యులర్లు కూడా తెలుగులో ఉండవు. మనది తెలుగు రాష్ట్రం, తెలుగు మాట్లాడే భాష, తెలుగు భాష మాట్లాడే రాష్ట్రం, కానీ సర్క్యులర్లు జీవోలు ఏవి తెలుగులో ఉండవు. ఇంకా పాలనలో తెలుగు ఎక్కడ అమలు చేస్తున్నట్టు వీళ్ళు? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చిట్ ఫండ్ కంపెనీలు వేలం నిర్వహించుకోవచ్చు, ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం. నేడు తిరుపతిలో దర్శన టోకెన్ల జారీ నిలిపివేత. శ్రీవారి భక్తులకు మోసగిస్తున్న తితిదే మాజీ ఉద్యోగ అరెస్టు. ఏడాదిలో 85 లక్షల లావాదేవీలు గుర్తింపంట. తితిదే దాతలకు సదుపాయాల్లో మార్పులు. ఒంటిమిట్ట ఆలయం మాలవర్లకు కిలో బంగారంతో కవచాలు. నిత్యహారతలపై అవగాహన లేకనే కర్ణాటక సీఎం వ్యాఖ్యలు. బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు. సో కర్ణాటక సీఎం చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదమయ్యాయి. సో దానికి నిన్న చైర్మన్ గారు క్లారిటీ ఇచ్చారనమాట. అలాగే వీఐపీ భక్తులకు ఇచ్చే ట్రీట్మెంట్ని కూడా కాస్త మారుస్తున్నట్టు చెప్పారు. 1,00,000కు ఏడాదికి ఒకసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, 2 లక్షలకు ఏడాదికి ఒకసారి సుపదం ప్రవేశం, 3 లక్షలకు ఒక సుపదం ఒక ప్రత్యేక ప్రవేశం, 4 లక్షలకు 2 సార్లు, 5 లక్షలకు 3 సార్లు సుపదం ప్రవేశం ఇస్తారండి. అలా కొంత మార్పులు చేర్పులు చేశారు విరాళాలు ఇచ్చే భక్తుల కోసం. తర్వాత సానుకూలతలతో పాటు సవాళ్ళు ఎన్నో. తయారీ రంగంలో సమస్యలను అధిగమించాలి. 2026 జూన్ ఏపీ ఆర్థిక విశ్లేషణ. ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. సో జిఎస్టీ వసూళ్లు, పారిశ్రామిక పెట్టుబడులు బాగున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం మీద దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగం తోడ్పాటు బాగుంది. రుణాల వితరణలో బ్యాంకులు సహకరిస్తున్నాయి. ఆక్వాకల్చర్లో పురోగతి బాగుంది. తయారీ ఉత్పత్తి రంగాల్లో ఇంకో మెరుగుపడాలి. నూనె గింజల ఉత్పత్తి పెరగాలి. విదేశీ పర్యాటకులను ఆకర్షించాలి. మూలధన వ్యయాన్ని పెంచాలి. స్వయం సహాయ సంఘాలకు రుణాలు ఎక్కువగా ఇవ్వాలి. ఈ సవాళ్ళను అధిగమిస్తే రాష్ట్ర వృద్ధి రేటు సమతౌల్యంగా ఉంటుందని సీఎం గారు చెప్పుకొచ్చారు. విజన్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి నెలవారీ ఆర్థిక నివేదిక ఒక సాధనం. పనిలో పని ఆ నెల ఎంత అప్పు చేశారు అనేది కూడా నివేదిక బయట పెడితే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆ నెల ఆదాయం ఎంత వచ్చింది, ఖర్చులు ఎంత అయ్యాయి, అలాగే ఎంత అప్పు చేశారు, ఆ అప్పు ఏ మార్గాల్లో చేశారు, దాని వడ్డీ ఎంత అనేది కూడా బయట పెట్టండి వీలైతే. ట్రాన్స్పరెన్సీ ఉంటుందిగా. ముద్రగడ మరణంపై గవర్నర్, సీఎం సహా ప్రముఖుల విచారం. హర్మూజ్ ద్వారా తప్పించుకునేది ఎలా? గల్ఫ్ దేశాల ప్రత్యామ్నాయ వ్యూహాలు. హర్మూజ్లో ఇప్పుడు 20% టోల్ విధిస్తే ఇంకా అక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి అది ఆర్థికంగా భారం అవుద్ది కాబట్టి ప్రత్యామ్నాయాలు కొన్ని దేశాలు చూస్తున్నాయంట. ఇక 24/7 అందుబాటులో కోర్టులు, పరిశీలనకు సుప్రీం సమ్మతి. అబ్బే హర్మూజ్లో టోల్ లేదు. ట్రంప్ హర్మూజ్లో టోల్ వసూలు ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే వెనక్కి తగ్గారు. టోల్కు బదులు పశ్చిమాసియా దేశాలు తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయని, తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెడతాయని మంగళవారం తెలిపారు. పిచ్చోళ్ళ ఉన్నాడు ఆయన, రోజుకు ఒక మాట. పీఓకేకే పాక్ను జవాబుదారీ చేయాల్సిందే. నింగిలోకి భారత సంతతి వ్యామగామి మేనన్. నతాంజ్కు చేరువగా ఫోర్డో కంటే పటిష్టంగా పీకాక్స్ పర్వతం కింద ఇరాన్ అణు కార్యక్రమాలు. వావ్. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న వేళ దెబ్బతిన్న తమ అణు కేంద్రాలను పునర్నిర్మించేందుకు ఇరాన్ వేగంగా చర్యలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్లోని పీకాక్స్ పర్వతం కింద రహస్య భూగర్భంలో అణు కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. యురేనియం నిల్వలు కూడా అక్కడే ఉన్నాయంట. చూడిగేది పొట్టలో నుంచి 66 లోహపు వస్తువులు వెలికితేత. ఎస్బీఐ అధికారులతో తప్పడం రామ్ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి. జపాన్లో పిల్లల కంటే పిల్లులు కుక్కలే ఎక్కువ. అనేక సంపన్న దేశాల్లో నేడు శిశువుల సంఖ్య తగ్గిపోతూ వృద్ధులు గణనీయంగా పెరిగిపోవడంపై భవితపై ఆందోళన రేకెత్తిస్తోంది. జపాన్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో 15 ఏళ్లలో పిల్లల జనాభా కంటే ఎన్నడూ లేనంతగా కనిష్ట స్థాయికి పడిపోయింది. మరోవైపు పెంపుడు కుక్కలు, పిల్లుల సంఖ్య మాత్రం బాగా పెరిగిందంట. ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. వైద్య విద్యలో క్వాంటమ్ బయాలజీ, ఫిజిక్స్ కోర్సులు అంటండి. ఫ్యామిలీ రియాట్రిక్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా ప్రణాళికలు రూపొందించిన ఆరోగ్య యూనివర్సిటీ, ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ.
సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ ప్రణాళికలు వేసింది. వైద్య విద్యార్థుల్లో క్వాంటమ్ బయాలజీ, ఫిజిక్స్ కోర్సులు తెచ్చింది. ఇక జడ్పీ చైర్మన్ నియామక ప్రయత్నాలకు చెక్. అదనపు పనులు మంజూరు చేస్తే చర్యలు తప్పవని సీఈఓలకు పంచాయతీరాజ్ కమిషనర్ హెచ్చరిక. వాహనాల రిజిస్ట్రేషన్ బాగుంది. వర్సిటీ పోస్టులకు వాహన నిబంధన, పోర్టుల విస్తరణకు 6,248 ఎకరాల సేకరణ. ఓకే, ఇవి పక్కన పెట్టి సాక్షిలో ఇది మనం చెప్పుకున్నదేగా, ఇదంతా చెప్పుకున్నాం. అలాగే దివికేగిన ఉద్యమ పతాక ముద్రగడ ఇక లేరు. ఆయన వైసీపీలో ఉన్నారు కాబట్టి సాక్షిలో ఆ వార్తను హైలైట్ చేశారు. ఆయన కనుక వేరే పార్టీలో ఉంటే సాక్షిలో చిన్న వార్త రాసేవాళ్ళు, అది సర్వసాధారణం. ఇక సార్ మరో 10 రోజులు పొడిగించారు, అది కూడా చూడొచ్చు. ఇక ఉపాధ్యాయుల రణగర్జన. చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, కలెక్టరేట్ల ముట్టడి. 12 పీఆర్సీ ప్రకటించాలి, 30% ఐఆర్ ఇవ్వాలి, పెండింగ్ డిఏలు బకాయిలు వెంటనే చెల్లించాలి. ఇదేంటి ఉపాధ్యాయులు. సో ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపింది, దాంతో ఉద్యోగులు వాయిదా వేసుకున్నారు. కానీ ఉపాధ్యాయులతో చర్చలు లేకపోవడంతో నిన్న ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఆక్వా రైతు ఆక్రోశం. దిగజారిన కౌంట్ ధరలు, భారీగా పెరిగిన ఫీడ్ రేట్లు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులను పరామర్శించడానికి భీమవరం వెళ్ళబోతున్నారు. ఏకపక్షంగా టన్నుకు 16,000 పెంచిన ఫీడ్ కంపెనీలు అవంతి, బిఎంఆర్, సంధ్య సహా మెజారిటీ ఫీడ్ కంపెనీలండి టీడీపీ నేతలవే. కౌంట్కు 80 వరకు కోత పెట్టిన ప్రాసెసింగ్ కంపెనీలు. పవర్ ఫ్యాక్టర్ నిబంధనలతో విద్యుత్ సబ్సిడీకి సర్కారు యగనామం. ఏమంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం యూనిట్ ₹1.5కే ఇస్తుంది ఆక్వా రైతులకి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్తారంట, చూద్దాం. ఇక అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ప్రసన్న నియామకం చెల్లదు. హైకోర్టులో న్యాయవాది కనకలింగేశ్వరరావు పిటిషన్. అర్హత లేనప్పటికీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించారు. ఇందుకోసం మాజీ రిజిస్ట్రార్గా పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన సుప్రీంకోర్టులో ఓఎస్డీగా మాత్రమే పనిచేశారు. సో నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా ప్రసన్న కుమార్ని ప్రభుత్వం నియమిస్తే అది తప్పు అని చెప్పి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక బాబు అప్పుల పొద్దు 3,59,157 కోట్లంట. తాజాగా మరో 3,800 కోట్ల రుణం. సంపద సృష్టి లేదు, సంక్షేమానికి తూట్లు, సూపర్ సిక్స్లు, హామీలు గాలికి, నిత్యం చేబదుళ్ళు ఓడీలతోనే పాలన. సో అప్పు కూటమి ప్రభుత్వం వచ్చాక సాక్షి వాళ్ళ లెక్క ప్రకారం 3,59,157 కోట్లు, వాస్తవానికి ఒక 2,70,000 కోట్ల వరకు ఉంటుంది. అది ఉంటుంది. నెలకి యావరేజ్గా 8,000 కోట్లు అప్పు చేస్తున్నారు. అంతకన్నా పైగానే తప్ప కింద ఉండట్లేదు. మరి అప్పులంతా ఏమవుతున్నాయో, ఆదాయం ఏమవుతుందో. ఆగన దాడులు, ఇరాన్పై మళ్ళీ దాడులకు దిగిన అమెరికా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టిన వార్తలే, ఎక్కడికి వెళ్ళినా పేజీలు. అదృష్టం ఉండాలండి, పెట్టి కొట్టాలి తెలుసా. పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ దేశంలో ఏ నాయకుడు ఇలా ఒక ప్రాంతంలో పర్యటిస్తే ఇంత భారీగా వార్తలు రావు. ఎవరికి ఉంటుందండి ఇలా ఒక ఓన్ పాంప్లెట్ని ఒక న్యూస్ పేపర్గా జనంలోకి తీసుకురావడం? ఎవరికి ఆ తెలివితేటలు వస్తాయి చెప్పండి. వెళ్ళిపోయింది విజయవాడ సిటీ, అయితే వెళ్ళిపోలే, ఇంక నువ్వు వద్దెళ్ళిపో. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఋతుపవనాల్లో మళ్ళీ కదలికంట. బంగాళాఖాతంలో కొత్త వాతావరణ పరిస్థితులు, త్వరలో అల్పపీడనం, విస్తారంగా వర్షాలు పడతాయి అంటున్నారు. ఇక వరుసగా 2వ ఏడాది కూడా ట్రూ డౌన్. కరెంటు యూనిట్పై మరో 13 పైసలు తగ్గింపు. సో గత సంవత్సరం కూడా 923 కోట్లు ట్రూ డౌన్ విధించారు కదా, అప్పుడు యూనిట్కి 13 పైసలు తగ్గించారు కదా కరెంట్ ఛార్జీలు. ఇప్పుడు కూడా 940 కోట్లు ట్రూ డౌన్ ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా కరెంటు ఛార్జీల మీద ఒక 13 పైసల వరకు తగ్గించే అవకాశం ఉందన్నమాట. సో మనం ఎప్పుడు ట్రూ అప్ వినే రాష్ట్ర ప్రజలకు ట్రూ డౌన్ అనేది కొత్తగా ఉంది. పాపం జనంలోకి అంతగా వెళ్ళట్లా. ప్రభుత్వం ఇంకొంచెం అవగాహన కల్పించాలి. ఈ ట్రూ అప్ ఏంటి, ట్రూ డౌన్ ఏంటి, ట్రూ అప్ వలన ఎంత పెరుగుద్ది, ట్రూ డౌన్ వలన ఏంటి, ఇది కొంచెం జనాలకు అవగాహన కల్పిస్తే బెటర్ ప్రభుత్వం. ట్రూ డౌన్ అని చెప్పేవాళ్ళు. ఇక పొంగనూరు తమ్ముళ్ళపై చర్యలు, తన్నులాటపై చంద్రబాబు సీరియస్. అది నేనంటాను పార్టీదే తప్పండి. అది పొంగనూరు, తమ్మలపల్లి లాంటి నియోజకవర్గాల విషయంలో పార్టీదే తప్పు. సరైన నాయకత్వాన్ని అక్కడ ఉంచట్లా. అక్కడ పార్టీని ఒక రకంగా వైసీపీ వాళ్ళదే హవా అక్కడ ఎక్కువ. టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిపై దాడి చేసిన వారికి షోకాజ్ నోటీసులు, 4 పార్టీ నుంచి సస్పెన్షన్, మరో 12 మందిపై కేసులు. పూర్తిస్థాయి యుద్ధం, ఇరాన్పై భారీ దాడులకు సిద్ధమవుతున్న అమెరికా, చట్టసభకు ట్రంప్ సమాచారం. తాము పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమని ఇరాన్.
మంగళవారం తెల్లవారుజామున ఇరాన్లోని కీలక రేవు పట్టణాలపై విరుచుకుపడిన అమెరికా. బావ కేసులో నిందితుడు భార్య పిల్లలతో సహా ఇక ముద్రగడ ఇవన్నీ చెప్పుకున్న అంశాలే. లోపల పేజీలో ఏమైనా వేసారా? దివ్యాంగులను కించపరిచినందుకు యూట్యూబర్లకు 3 లక్షల చొప్పున ఫైన్. దివ్యాంగుల కోసం ఎస్సీ ఎస్టీ తరహాలో కఠినమైన చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన. ఎగ్జాక్ట్లీ. పీఓకేలో నేడు భారీ మార్చ్. పాక్ అణిచివేతపై ముజఫరాబాద్కు కథం తొక్కనున్న లక్షలాది మంది నిరసనకారులు. రావల్కోట్ కాల్పుల్లో 8 మంది మృతి. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే రాజధాని ముజఫరాబాద్ బుధవారం భారీ మార్చ్కు వేదికగా నిలవబోతోంది. వాంగ్చుక్ ఆమరణ దీక్ష కేంద్రంపై పెరుగుతున్న నిరసన. ఆలయాల్లో సొమ్ము దోచుకునే వాళ్ళకి సత్యాగ్రహం విలువ అర్థం కాదు. వాంగ్చుక్ మీరు దేశానికి ప్రపంచానికి అవసరం, దీక్ష విరమించండి అఖిలేష్ యాదవ్. నీట్ తదితర పరీక్షల లీకేజీలు విద్యార్థుల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యావేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం 17వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులు గడిచినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం, చివరకు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ప్రజా డిమాండ్లపై జరిగే ఉద్యమం పట్ల ఇంత నిర్లక్ష్యం చూపలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీజేపీ ఏమైంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారం రోజులు గడువు ఇచ్చిన సీజేపీ సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే అది ఇన్స్టెంట్గా పెరిగిన సోషల్ మీడియా ఉద్యమం కాబట్టి అలాగే తగ్గింది. కానీ వాంగ్చుక్ అలా కాదు, ఆయన ప్రజల మనిషి అనమాట. ఆయనకు తెలుసు మంచి చెల్లు. ఇక 3వ భాషకు అంతర్గత పరీక్షలు తప్పనిసరి, ఆ మార్కులకు పాస్ సర్టిఫికేట్లో స్థానం. ఇక పారాక్వాట్ గడ్డి మందుపై నిషేధం ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. సరే, ఇవి ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టి ఒకసారి ఆంధ్రప్రభలో చూసుకుంటే హార్మోజ్ టోల్ బాంబు ట్రంప్ తూచు, ముద్రగడ తర్వాత తీరు మార్చుకోండి, ఒక్కో కుటుంబానికి కోటి ఇవ్వండి జగను, భ్రమరాంబిక అమ్మవారికి అప్రూప కానుక, అగ్గిపెట్టెలో పెట్టే పట్టుచీర సమర్పణ 5.5 మీటర్లు 48 అంగుళాలు వెడల్పంట. ఇక గ్రీన్ సిమెంట్ విప్లవం 2వ పేజీ ఎందుకు వచ్చావు? అరే ఆటోమేటిక్గా పేజీ మారిపోతుంది. గ్రీన్ సిమెంట్ విప్లవం దేశంలో మొట్టమొదటి పర్యావరణ రహిత సిమెంట్ ఫ్యాక్టరీ 3100 కోట్లతో దాల్మియా 2వ దశ విస్తరణ. నేడు మంత్రి లోకేష్ శంకుస్థాపన. 40% వరకు కార్బన్ ఉద్గారాల తగ్గింపే లక్ష్యం. 700 మందికి ఉపాధి అవకాశాలు. బాగుందండి. సో కార్బన్ ఉద్గారాల యాక్చువల్లీ సిమెంట్ కర్మాగారాలు అంటే అక్కడ కొంచెం ఉద్గారాలు వెలువడతాయంట కదా. సో ఆ ఎఫెక్ట్ లేకుండా గ్రీన్ సిమెంట్ ఒక కొత్త ప్రయోగానికి వేదిక అవుతుంది. దాన్ని ఈరోజు లోకేష్ గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక తిరుపతిలో లాజిస్టిక్ పార్కు 255 కోట్లతో ఏర్పాటు చేయనున్న నెక్సెస్ సంస్థ సత్యవేడు సమీపంలో 63 ఎకరాల భూమి కేటాయించారు. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.